ఓకే. 1 వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరు గుండు నాకు సార్ ఈరోజు పగలగొడతారు, ఎవరిని నాకు సార్ అప్రిషియేట్ చేస్తారు మాట్లాడుకుందాం. అప్రిషియేట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, గుండు పగలగొట్టే వాళ్ళలోనే ఎక్కువ మంది ఉంటారు. కామనర్స్‌లో ఎవరి గుండు ఎక్కువ పగులుద్దా, లేకుంటే సెలబ్రిటీస్‌లో ఎవరి గుండు పగులుద్దా అనేది కూడా డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటా వద్దాం. సో ఫస్ట్ మనం కామనర్స్ దగ్గర నుంచే మొదలు పెడదాం. సో కామనర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ కొంచెం పర్లేదు బాగానే వెళ్ళాడు అనిపించింది పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్కి మరీ అంత చేయరేమో, నాకు సరే పర్లేదు బాగానే ఆడేవని ఒక్కొక్కరి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి బాగానే మాట్లాడతాడు. అండ్ ఈ ఓవరాల్ ఈ వీక్లో అతను చేసిన తప్పులు కానీ ఎక్కువగా ఏం కనపడలేదు. దట్టు ఆమె ఫ్లోరా కోసం, తన పర్సన్ కోసం, తన మానిటరింగ్ చేస్తున్న తన పర్సన్ కోసం స్టాండ్ తీసుకునే విధానం కానీ, సో నిన్న సంజన గారు తనని అంటుంటే సో నిన్న కూడా మళ్ళీ వెళ్ళి స్టాండ్ తీసుకున్న విధానం కానీ, సో అది కొంచెం బాగా నచ్చింది, బాగా అనిపించింది. అండ్ నిన్న టాస్క్లో మేబీ అది ఒక్కటే అడగొచ్చేమో, నీ చెయ్యి తగిలింది నువ్వు అసలు గమనించలేదేమో, అది ఒకసారి చూసుకోమని చెప్పి చూపించవచ్చు, లేదా అదర్వైజ్ వదిలేయచ్చు. సో నాకు మనోడిది ఎక్కడా కనపడలేదు. ఇంకేమన్నా ఇంకొంచెం తిట్టాలి మనోడిని అనుకుంటే ఆ గేర్ పడేశారు కదా, మేబీ దాని గురించి ఏమన్నా ఒక మాట అనొచ్చేమో, అదర్వైజ్ అది కూడా వదిలేస్తే సో ఈ వీక్ పర్లేదు అనిపించింది. పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, బాగానే ఆడాడు. నాకైతే మాత్రం ఆ ఫ్లోరా గురించి స్టాండ్ తీసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అలాగే ఉండాలి, అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మన ఇంకొక కామనరు సో ప్రియా గురించి మాట్లాడుకుంటే, సో ప్రియా గురించి మాట్లాడితే డే 1 వచ్చిన రోజే సో లోపలికి వెళ్ళి అడుగుపెట్టినప్పుడే సో కొంచెం ఏడ్చింది, అది ఫేక్ ఎమోషన్ లాగా అందరికీ అనిపించింది. అండ్ నిన్న టాస్క్ చాలా బాగా ఆడింది. ఏదైతే ఆ రాడ్ మీద సో చాలాసేపు నిలబడింది అమ్మాయి, చాలా వరకు ఉంది, లాస్ట్ వరకు ఉంది ఆ అమ్మాయి. కాబట్టి సో ఆ అమ్మాయిని కొంచెం పొగడొచ్చు. బట్ ఏంటంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. సో ప్రతి ఆర్గ్యుమెంట్లోనూ ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రతి దాంట్లోనే ఆ అమ్మాయి అంటే చిన్న చిన్న వాటిలో కూడా పెద్ద పెద్దవిగా చేసే మాట్లాడటము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గట్టిగా ఏమైనా నాకు సార్ అడగాలి అనుకుంటే ఈ అమ్మాయి చేసింది ఏదైనా హడావుడి ఏదైనా ఉందంటే, ఓవర్ యాక్షన్ ఏదైనా ఉంది అని నాకు అనిపిస్తే, అది ఆ రోజు సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు సో శ్రీజ తింటున్న ఫుడ్ సృష్టి వెనక్కి లాక్కుంటే ఈ అమ్మాయి పక్కన నిలబడితే ఈ అమ్మాయి దానికి ఏడవటము, ఓవర్ యాక్షన్ చేయటము, అది కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ దట్టు నామినేషన్ తనూజ నామినేషన్స్ అప్పుడు కూర వండేది ఉంది కదా, కూర చేసేది, అసలు ఆ కూర చేసింది ఎవరు, కూర కలిపి అది అక్కడున్న బంగాళదుంపలు దాంట్లో వేసింది ఎవరు, దాంట్లో కలిపింది ఎవరు, ఆ కూర అలా అవ్వడానికి కారణం ఎవరు, వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు అనేది సినిమా వేసి చూపిస్తే సో క్లియర్గా ఈ అమ్మాయికి సో ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటనేది ఈ అమ్మాయికి అర్థమవుతుంది. అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందేమో ఈ అమ్మాయికి. ఓకేనా, ఇది అమ్మాయి. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది, మేబీ నాకు సార్ అడగొచ్చు అడగకపోవచ్చు, వీళ్ళు నామినేషన్స్ చేస్తున్నప్పుడు సో ఈమె సుమన్ సుమన్ శెట్టి గారి నామినేషన్ని ఆయన పాయింట్స్ ఎవరి పేరు మీద టక్కని పేర్లు గుర్తురాదు, దీన్ని అమ్మ సంజన గారి మీద, సంజన గారి పేరు చెప్పి కొన్ని నామినేషన్ పాయింట్లు చెప్పినప్పుడు ఆయన చెప్పిన నామినేషన్ పాయింట్లు యాక్సెప్ట్ చేస్తూనే సో మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు సంజన గారు అని చెప్పి రాము రాథోడ్ నామినేట్ చేయడం ఏదైతే ఉందో సో అది కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పింది అంటే ఎవరి నామినేషన్ పాయింట్స్ అయినా మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ప్లేటే మళ్ళీ పగల కొట్టాలని చెప్పారు. బట్ యాక్సెప్ట్ చేస్తూ వేరే వాళ్ళు నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, నామినేషన్ ప్రాసెస్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదా. మేబీ నాకు సార్ ఇదని అడుగుతారా అడగాలని చూడాలి. అడిగితే మాత్రం ఇది పెద్ద డ్రాబ్యాకే, రేపు నామినేషన్స్లో పనికి వస్తుంది అనమాట వీళ్ళకి, వేరే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీజ గురించి మాట్లాడుకుంటే సో ఓవరాల్గా శ్రీజ గురించి మాట్లాడుకుంటే నాకు ఇక్కడ ఈ అమ్మాయి కూడా నామినేషన్ ప్రాసెస్లోనే తప్పు అనిపించింది. ఎందుకంటే భరణి గారి సంజన గారిని నామినేట్ చేసి మొత్తం చెప్పి యాక్సెప్ట్ చేస్తూనే సో తనుజ గారిని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన సేమ్ రూల్ ఈ అమ్మాయి కూడా అక్కడ ఉల్లంఘించిందని అనుకోవాలి. అది అమ్మాయి తెలివితేటలేమో అందరినీ లోపలికి లాగడం. బట్ బిగ్ బాస్ అక్కడ పెట్టింది ఎందుకు, మీరు వేరే వాళ్ళ నామినేషన్ పాయింట్స్ మీరు యాక్సెప్ట్ చేయకుండా డినై చేయాలి, డినై చేసేందుకు వాళ్ళకి కారణాలు చెప్పాలి, మీరు కొత్త వాళ్ళు చేయాలి. అంటే మీరు వస్తే ఇద్దరితో గొడవ పడాలి, బట్ మీరు వాళ్ళ కారణాలు యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి బట్టర్ పోస్తూ వేరే వాళ్ళని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కంప్లీట్గా బిగ్ బాస్ రూల్స్కి అగెనిస్ట్గా చేశారని నాకు అనిపించింది. అండ్ శ్రీజ గారిలో కొంచెం పాజిటివ్ ఏదైనా ఉంది అంటే సో నిన్న టాస్క్లో లాస్ట్ వరకు నిలబడింది. ఆ అమ్మాయి జోలికి ఎవరు వెళ్ళకపోయినా కూడా బట్ ఆ లాస్ట్ వరకు ఉంది కాబట్టి టాస్క్ ఆ అమ్మాయి గెలిచింది కాబట్టి ఆ అమ్మాయి వల్లే తను కెప్టెన్ అయ్యారు కాబట్టి సంజన గారు. అండ్ సంజన గారు అమ్మాయిని సైకో అని, ఆ అమ్మాయితో వైబ్ రావట్లేదని అది చెప్పిన ఆమె సో మళ్ళీ సంజన గారి దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళి సంజన గారిని కూడా గెలిపించిందంటే సో అమ్మాయికి అంత కొంత ఆ క్రెడిట్ అనేది అమ్మాయికి ఇవ్వాలి కాబట్టి సంజన గారి కెప్టెన్సీలో సో ఈ అమ్మాయి పర్లేదు బాగానే మాట్లాడింది అనుకోవచ్చు. అండ్ ఈ అమ్మాయి కూడా హౌస్ లోపల అందరితోనూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే ఉంది, అందరితోని కామనర్స్తో అవ్వచ్చు, లేకుంటే
కొత్తగా వచ్చిన సెలబ్రిటీస్తో అవ్వచ్చు. సో అందరితోనూ అమ్మాయి బాగానే మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్కసారి అనవసరంగా మ్యానిపులేట్ అవుతుందేమో వేరే వాళ్ళ మాటలు వినని అనిపిస్తుంది. చూద్దాం అమ్మాయి, బట్ ఆ అమ్మాయికి కొన్ని తెలివితేటలు ఉన్నాయని నేను నమ్ముతున్నా ప్రెజెంట్ శ్రీజ దగ్గర. సో తర్వాత ఇటు సైడ్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఇమాన్యుయల్ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అసలు తోప్ పర్ఫార్మర్ అంటే పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అంటే మాత్రం ఇమాన్యుయలే. పర్ఫార్మర్ ఆఫ్ ద టాస్క్ పెట్టిన ఒక్కొక్క టాస్క్ అంటే అది రాము రాథోడ్ అవ్వచ్చు. ఇమాన్యుయల్ నిజంగా చాలా తెలివిగలవాడు అండ్ అందరితోనూ చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు తనుజ ఏడ్చినప్పుడు తనుజాని కన్సోల్ చేసే విధానం కానీ, కామనర్స్తో కలిసిపోయి వాళ్ళతోటి పంచులేసే విధానం కానీ, అండ్ ఆ క్లీనింగ్ చేసే విధానం కానీ, సో ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లీన్ చేసే విధానం, ఒకరోజైతే కంప్లీట్గా పార్టీ పాప్స్ మొత్తం పడినప్పుడు క్లీన్ చేసిన విధానం కానీ, అండ్ క్వశ్చన్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్వశ్చన్ చేసే విధానం కానీ, వాళ్ళ మొహం మీదే క్వశ్చన్ చేసే విధానం కానీ, సంజన గారు మీరు చేసిన తప్పు అలా కరెక్ట్ కాదని ఇలా చెయ్యండి అని చెప్పే విధానం కానీ, అండ్ అందరినీ నవ్వుపిచ్చే విధానం కానీ, నిన్న టాస్క్లో మనీష్ తప్పు చేస్తే మనీష్ని క్వశ్చన్ చేసే విధానం కానీ, సో బాడీ షేమింగ్ చేశాను అని చెప్పిన వెంటనే సో మనోడు రియలైజ్ అయ్యి వెంటనే సారీ చెప్తే సో సారీని యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పిన విధానం కానీ, నిన్న అదే మాస్క్ మ్యాన్ బాడీ షేమింగ్ చేస్తే తిరిగి మళ్ళీ ఏం మాట్లాడకుండా పక్కన వాళ్ళతో మాట్లాడి అన్న అతను కూడా బాడీ షేమింగ్ చేసేది మనం అంటే ఎలా ఉంటుంది అన్న ఇప్పుడు అని, సో అతనితో అడగకుండా కొంచెం తగ్గి ఉన్న విధానం కానీ, సో ఓవరాల్గా మనకి ఇమాన్యుయల్ చాలా బాగా అనిపించాడు అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సో రితు చౌదరి ఏం చేసిందంటే, సో రితు చౌదరి చేసింది ఏమీ లేదు, రితు చౌదరి పులిహార కలపడమే. బట్ ఫస్ట్ వీక్ ఆ అమ్మాయి చేసింది ఏమన్నా ఉందంటే కామనర్స్తో బాగా కలిసిపోయి మాట్లాడే విధానం బాగా అనిపించింది. అండ్ తనూజ గారితో కొంచెం ఆ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, అది కొంచెం బాగా అనిపించలేదు. దాని తర్వాత ఎగ్ దొబ్బేసిన తర్వాత బర్నీ గారిని క్వశ్చన్ చేస్తుంది, మీకు తెలిస్తే మీరు చెప్పచ్చు కదన్నా మీరు ఎందుకు బ్లేమ్ తీసుకుంటారని బర్నీ గారిని రివర్స్లో క్వశ్చన్ చేస్తుంది, పెద్దగా అరిచినా కూడా ఆ క్వశ్చన్ చేసే విధానం నాకు బాగా అనిపించింది. సో ఓవరాల్గా మన రితు చౌదరి ఇవే నాకు బాగా అనిపించింది, ఇంకా అంతకన్నా ఏం లేదు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సో హీఈస్ ద ప్లేయర్, సో వచ్చారు ఉన్నారు అంతే, ఆడుతున్నాడు, మేబీ ఆడతారేమో. బట్ సుమన్ శెట్టి గారు మొన్న ఆ టాస్క్ నామినేషన్స్ అప్పుడు ఆయన దూరి వెళ్ళిన విధానం ఒకటి బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆయన అందరితోటి చాలా జోవియల్గా మాట్లాడుతున్నాడు, పెద్ద కమెడియన్ ప్లస్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయినా కానీ సో ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి ఇతనికి ఆయనకంటే చిన్న వయసు వాళ్ళు పైన కూర్చున్నా ఆయన కింద కూర్చొని మాట్లాడటం చాలా కంఫర్టబుల్గానే ఉన్నాడు అందరితోటి. బట్ కొంచెం బాధ అనిపించింది ఏంటంటే సంజన గారు ఆయన సిగరెట్లు దాపెట్టేసి కొంచెం ఆయన ఇబ్బంది పెట్టిన విధానం ఆయన చూస్తే కొంచెం జాలనిపించింది. బట్ ఆయన కొంచెం మాట్లాడినంత వరకు ఆయన హార్ట్ఫుల్గా అందరితో బాగానే మాట్లాడుతున్నాడు, కొంచెం స్పీక్ అవుట్ అవ్వాలి, నెక్స్ట్ వీక్ ఏమైనా అవుతాడేమో చూద్దాము. ఇటు సైడ్ వచ్చేసరికి రాము రాథోడ్. సో రాము రాథోడ్ అనే వ్యక్తి నిజంగా ఇమాన్యుయల్ ఎంత కష్టపడుతున్నాడు, ఇమాన్యుయల్ కంటే డబల్ కష్టపడుతున్నాడు అని చెప్పాలి పనుల్లో. ఎందుకంటే ఎండలో ఆ పని చేసే విధానం కానీ, అందరి బట్టలు ఉతికే విధానం కానీ, అందరి బట్టలు ఐరన్ చేసే విధానం కానీ, బిగ్ బాస్ ఎప్పుడు జస్ట్ టాస్క్ ఒక రోజు ఇస్తాడు, ఎక్కువ రోజులు పెట్టా బట్టలు ఉతికే టాస్క్ కానీ అది కానీ. అలాంటిది ఏకంగా పైపు తెచ్చి పెట్టి పైపుకి వాటర్ కనెక్షన్ పెట్టి మనోడు అక్కడ బట్టలు ఉతుకుతున్నాడంటే ఎండలో ఉదయం పూట బట్టలు ఉతికి ఆరేసి మళ్ళీ వాటిని ఐరన్ చేస్తున్నాడంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అండ్ వేరే వాళ్ళు వేరే మనీష్ అతను ఎంత తక్కువ చేసి మాట్లాడినా, అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినా అతను చాలా మర్యాదగానే అది కాదన్నా, అది కాదండి, అది కాదండి అని చాలా తగ్గి మాట్లాడే విధానం కానీ, అండ్ హౌస్లో అందరితోటి మంచిగా మాట్లాడే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ నిన్న టాస్క్ లాస్ట్ వరకు ఉన్న విధానం కానీ, ముగ్గురు కలిసి అతన్నే టార్గెట్ చేసినా కానీ, అతను లాస్ట్లో క్రాంప్ వచ్చి ఇంకా నిలబడడానికి అక్కడ ప్లేస్ లేక రాడ్ లేక సపోర్ట్కి లాస్ట్ మూమెంట్లో ఇంకా ఓపిక పట్టి వదిలేశారు. ఎందుకంటే ఎదురు పైన నిలబడ్డ పర్సన్ చాలా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈయన ఎంత చేసినా కూడా ఆ అమ్మాయి దిగే ఛాన్సే ఉండదు కాబట్టి సో అంత దూరం నొప్పి భరించాల్సిన అవసరం లేదని అతనికి అనిపించి అతను దిగేశాడు. అక్కడ అతని గేమ్ ప్లాన్ నచ్చింది, అతని గేమ్ స్టెబిలిటీ నచ్చింది, అండ్ ఆ లాస్ట్ వరకు ఉన్న దానికి ఆ గేమ్ ఓవరాల్గా ఆ టాస్క్ ఆడిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. సో రాము రాథోడ్ని నాగార్జున సార్ కొంచెం పొగిడారు అనుకోండి, అతన్ని గుర్తుపెట్టుకొని ఈ కాన్ఫ్లిక్ట్ల మధ్యలో పొగలకుండా ఉంటే ప్రాబ్లం, పొగిడితే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు. సో భరణి గారు చేసింది ఏమీ లేదు, ఆయన హైప్ వచ్చింది బట్ ఫస్ట్ వీక్ అంతా ఆయన కుకింగ్కే పరిమితం అయ్యారు. చిన్నవి ఏమన్నా ఉంటే అవన్నీ సర్దుబాటు చేస్తున్నారు. నిన్న యాక్చువల్గా ఇమాన్యుయల్ గట్టిగా మాట్లాడారు కానీ సో మనీష్ గారితో భరణి గారు కూడా గట్టిగా మాట్లాడి ఉండాల్సింది, ఎందుకంటే తన కోసం కెప్టెన్సీ కోసం వచ్చాడు కదా. సో తన కెప్టెన్సీ కోసం ఆయన పని చేస్తున్నప్పుడు సో ఆయన కొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. అండ్ మాస్క్ మ్యాన్తో ఆ చిన్న గొడవ అయింది కదా, సో ఆ గొడవలో కొంచెం రైజ్ అయ్యాడు. అలాంటిదే బిగ్ బాస్ నాకు తెలిసి నాగార్జున గారు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, బర్నీ ఆ రోజు నువ్వు చేసావు కదా ఇంకొంచెం గట్టిగా చెయ్యి, అలాగే మాట్లాడు అంటే ఓపెన్ అప్ అవ్వు బర్నీ, ఓపెన్ అప్ అవ్వు, అలా మామూలుగా ఉంటే ఏం బాగోదు బర్నీ, కొంచెం ఓపెన్ అప్ అవ్వు అంటారు నాకు సార్, అంతకన్నా ఏం లేదు.
నెక్స్ట్ సంజన గారు మామూలుగా కూడా కాదు, ఇంత గుడ్డుతోటి హౌస్ మొత్తం తగలెట్టేసింది, బరాబర్ తగలెట్టేసింది. పెద్ద పెద్ద టాస్క్లు ఆడింది లేదు, అంతకన్నా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు చేసింది లేదు, చెమట చుక్క చిందింది లేదు. మొత్తం బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులను మొత్తాన్ని వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేసింది. మీమర్స్ అవ్వచ్చు, ట్రోల్ పేజెస్ అవ్వచ్చు, రివ్యూవర్స్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ సంజన గారు షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ అట్ దిస్ వీక్. సో కాబట్టి ఆమెను పొగిడేదే ఉంటుంది. అండ్ ఆమె చిన్న చిన్న విషయాలకి ఆమెతో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆమె అందరికీ ఓపిక్గా సమాధానం చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఓపిక్గా సమాధానం చెప్తుంది. అందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆమె అందరికీ సమాధానం చెప్తుంది. ఓకేనా. అండ్ నచ్చింది ఉందంటే ఫ్లోరా సైని గారితో మరి ఓవర్ ద బోర్డ్ వెళ్తుందేమో అని అనిపించింది. అండ్ మొన్న సుమన్ శెట్టి గారి సిగరెట్లు దాపెట్టడం కూడా నచ్చలేదు నాకు. సో కొంతమందికి ఆ వీక్నెస్ ఉంటుంది, అది వీక్నెస్తో ఆడుకున్నట్టు ఉంటుంది. మేబీ ఆయన హెల్త్ కోసం ఆమె చూసిందా లేదో మనకు తెలియదు, కానీ బట్ అది వీక్నెస్తో ఆడుకున్నట్టే అనిపిస్తుంది నాకు. సో బట్ సంజన గారు ఓవరాల్గా సంజన గారి వల్లే బిగ్ బాస్కి ప్రాణం వచ్చింది, బిగ్ బాస్కి ఊపిరి వచ్చిందని మనకు తెలుసు కాబట్టి. సో అండ్ ఆమె క్లారిటీ ఆఫ్ థాట్ కూడా చాలా బాగుంటుంది. నామినేషన్స్లోకి కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరంటే టక్కన 5 పేర్లు చెప్పింది. ఒక కోటని ఏర్పాటు చేసుకుంటుంది ఆమెకు కావాల్సిన వాళ్ళు. అండ్ ఆమెకు కావాల్సిన వాళ్ళని ఒక కోటగా ఏర్పాటు చేసుకుంటున్నా, ఆమెతోటి కాన్ఫ్రంటేషన్ పెట్టుకుంటున్నా, వాళ్ళతోటి ఆమెకి ముందు అవసరం వచ్చిందని ఆమెకి తెలుసు కాబట్టి వాళ్ళకి చాలా ఓపికగానే సమాధానం చెప్తుంది. శ్రీజ లాంటి అమ్మాయికి సైకో అన్న శ్రీజ నిన్న గెలిస్తే శ్రీజ గెలిచి ఈమెను గెలిపిస్తే ఆమెను ఎత్తుకొని మై బేబీ అనేది శ్రీజతోటి మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తుంది. సో ఎవరికి ఏం అవసరం అనేది ఈమె చెక్ చేసుకుంటుంది. అండ్ ఈమె కామనర్స్కే ఈమెకి ఎక్కువ మంది కావాలి, సెలబ్రిటీస్లో ఒక్కరిద్దరు సరిపోతారు ఈమెకి. ఎందుకంటే కామనర్స్ త్రూ బాణాలు వదలాలి అనుకుంటుంది సెలబ్రిటీస్ మీద అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఎ గుడ్ గేమ్. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చారనుకోండి, డెమాన్ పవన్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, వేస్ట్, అనవసరం అని అనిపించింది. ఈ వీక్ అంతా అతను చేసింది లేదు, ఊడబొడిచింది కూడా ఏమీ లేదు. బట్ ఒక్క చోట నచ్చాడు డెమాన్ పవన్. ఎక్కడ నచ్చాడంటే చాలా బాగా నచ్చాడు. ఒక్క చోట క్రియేట్ చేసిన చిన్న ఇంపాక్ట్ అయినా కానీ నాకు వచ్చి పెద్దగా అనిపించింది. అది భరణి గారు మనల్ని నామినేట్ చేసినప్పుడు నువ్వు యారగెంట్, నువ్వు అంత నెగ్లిజెన్స్ బిహేవియర్ నీది అన్నప్పుడు సరే అని చెప్పి కాముకు కూర్చుంటాడేమో అనుకున్నా, అతని మాటలు ఏం మాట్లాడు కాబట్టి. బట్ కొంచెం సేపు అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన విధానము, భరణి గారితో ఇతనుకున్న ఆ అటాచ్మెంట్, హౌస్లో ఏర్పడిన అటాచ్మెంట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అతన్ని డిఫెండ్ చేసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఒక్క విషయంలో మనోడికి మార్కులు వేయచ్చు. అండ్ నెక్స్ట్ హౌస్లో వాళ్ళ కామనర్స్ తోటే మనోడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళతో మాట్లాడడానికి మనోడు ఒక రకమైన మినీ యుద్ధమే చేస్తున్నాడు. సో ఆ విషయంలో జాలి పడవచ్చు. దాని నుంచి మనోడు ఎంత బయటపడితే, మనోడు వాయిస్ని ఎంత రైజ్ చేసి ఆ గొడవల్లోనే మనోడు గట్టిగా మాట్లాడి మనోడు వాయిస్ రైజ్ చేయగలిగితే మేబీ ముందు ఉంటుంది. అండ్ ఇంకా యాజ్ యూజువల్ రితుతోటి పులిహార గలుపుతూనే ఉన్నాడు. చూద్దాం అది ఎంత ముందుకు వెళ్తాం. ఇటు వచ్చేసరికి ఇంకా మళ్ళీ తనూజ గారి గురించి మాట్లాడుకోవాల్సి అంటే, సో డే 1 నుంచి ఇప్పటి వరకు ఆమె టాస్క్ అయితే ఆడింది లేదు. సో టాస్క్ కంటే ఆమె చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే ఆమెది బాగా ఈ వీక్లో కనిపించేది 5 vs 1. సో ఒక్క పవన్ కళ్యాణ్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఆమెతో ఆర్గ్యూ చేశారు. సో ఆమెకి ఆ టైంలో ఆమెకి బాగలేకపోయినా కూడా నిలబడి ఓపిక్గా కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూనే 5గురికి సమాధానం చెప్పింది నామినేషన్ ప్రాసెస్లో. అది చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరిని మంచిగానే ట్రీట్ చేసింది, ప్రతి ఒక్కరికి మంచిగా ఫుడ్ వండి పెట్టింది. అక్కడ ఎన్ని గొడవలు అవుతున్నా కానీ ఆమె పని ఆమె చేసుకుంటూనే వెళ్ళింది, అందరికీ ఓపిక్గా వండి పెట్టింది. అండ్ మాస్క్ మ్యాన్ తనతో బిహేవ్ చేసిన విధానానికి ఆమె హర్ట్ అయింది, అతన్ని దూరం పెట్టింది. అయినా కానీ ప్రతిసారి ఆయన తిన్నాడా లేదా, నిన్న మాస్క్ మ్యాన్ గారు హరీష్ గారు తిన్నారా లేదా, తినలేదా అని చెప్పి అడగటం కానీ నాకు చాలా బాగా నచ్చింది ఆమె. సో తనూజ గారు కూడా నాకు తెలిసి మంచిగానే ఉంటుంది. మేబీ ఎక్కడ ఆమెకి తప్పు జరిగిందంటే, సో ఆమె అనవసరంగా ఏడవటం ఒకటి, అనవసరంగా ఎక్కువ ఏడుస్తుంది. ఆ ఏడవటం అనేది కరెక్ట్ కాదు. అది ఆమె ఎమోషన్ అయినా కానీ అన్ని చోట్ల ఏడవటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆ గుడ్డు దాచిపెట్టిన సంగతి, గుడ్డు సంజన గారు తీసుకెళ్ళిన సంగతి ఆమెకు తెలుసు, అయినా కూడా ఆమె చెప్పలేదు. సో ఆ చెప్పకుండా ఆమె అక్కడ యాంగ్జైటీ అయిపోయి, సో ఆమె అక్కడ పడిపోయిన విధానం మేబీ అది నాకు సార్ ఆమెను క్వశ్చన్ చేయొచ్చేమో, అది కొంచెం తప్పనిపించింది. అలా చెప్పేసి ఉంటే బాగుండేదేమో, అంటే ఆమె నెత్తి మీదకి రాకుండా. బట్ అక్కడ సంజన గారు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట వినేసరికి ఆమె బయటికి చెప్పాలనుకోలేదేమో. ఎందుకంటే ఆమెకు ఉన్న పీరియడ్ సంగతి కూడా ఆమె నామినేషన్ ప్రాసెస్ అప్పుడుగా చెప్పుకోలేదు కదా, నాకు ఇలా బాగలేదు లేకుంటే నేను చేసి పెట్టేదానని చెప్పుంటే అది కొంచెం అందరు సైలెంట్ అయిపోయేవాళ్ళు, అఫెండ్ అయ్యేవారు, సైలెంట్ అని అయిపోయేవాళ్ళు. బట్ ఆమె పక్క రోజు అది శ్రీజాకి చెప్పుకుంది ఆ బాధ. సో కాబట్టి ఆమె అలాంటి విషయాలు బయటకు చెప్పదని అంటే నాకు అనిపిస్తుంది.
సో కాబట్టి పర్లేదని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ ఏమన్నా చేశాడు ఇంపాక్ట్ అంటే కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో కొన్ని చోట్ల ఇంపాక్ట్ క్రియేట్, మిగిలిన చోట్లంతా డొల్లా, ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకోవడము, ఇదంతా నాకు అస్సలు నచ్చదనమాట. ఓవర్ ఎగ్జాగరేట్ చేసుకుంటూ ఉంటాడు తనని ఎప్పుడు చూసినా కానీ. ఒక ఊహా ప్రపంచంలో బతుకుతున్నాడు. రియాలిటీ షోలో రియల్గా బతకాలి, మాస్క్ లేకుండా గేమ్ ఆడాలి. బట్ మాస్క్ లేకుండా ఎప్పుడు గేమ్ ఆడలేదు, ఏదో ఒక మాస్క్ మొహం మీద వేసుకొని గేమ్ ఆడుతున్నాడు. అండ్ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మోస్ట్ థింగ్ ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అతని స్టేట్మెంట్ని అతనే కాంట్రడిక్టింగ్ చేసుకుంటున్నాడు. కాంట్రడిక్టింగ్ కూడా ఏదో ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత కాదు, అదే కాన్వర్జేషన్లో వితిన్ సెకండ్స్ కాంట్రడిక్టింగ్ చేసుకుంటున్నాడు అనమాట. అది అతనికి అది చెడ్డ పేరు తప్పితే మంచి పేరు కూడా వచ్చేది ఏం లేదు. బాడీ షేమింగ్ చేశాడని చెప్పి ఇమాన్యుల్ అన్నాడు. నిన్న బాడీ షేమింగ్ చేశాడు. రేపొద్దున ఆ వీడియో వేసి ఇమాన్యుల్ బాడీ షేమింగ్ చేశాడు, ఎవరిని అన్నావు ఇలాగా అంటే, ఎందుకంటే నేను వాళ్ళలాగా ఇలా అన్నాడు. వాళ్ళలాగా అంటే ఎవరొకరు చేసినట్టే కదా. ఆ ఎవరు చేశారు, ఎవరిని అనుకుని ఆ మాట అన్నావు అని అడిగాడు అనుకో నాకు సార్, మనోడు ఏం చెప్తాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇమాన్యుల్ అని అంటారు. ఇమాన్యుల్ పైకి లేసి నీకు అలా అనిపించింది అంటే, అవును బరాబర్ అనిపించింది అంటాడు. పొయ్యిల పరువు. అండ్ నేను అప్పట్లో ఇది కొంచెం మానేయాల. ఇది ఎంత మానేస్తే అంత రియాలిటీలోకి వస్తాడు. లేదు అంటే ఆ ఊహా ప్రపంచంలోనే బతికేస్తూ ఉంటాడు, ఆ ఒకరోజు వెళ్ళిపోతాడని నాకు అనిపిస్తుంది. చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గుండు మన మనీష్ మల్హోత్రా. సో మనీష్ మల్హోత్రా గురించి మాట్లాడుకోవాలంటే, సో మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్స్ ఎలా అయితే చేస్తారో మనోడు కూడా డ్రెస్సులు బాగానే వేస్తాడు. కానీ ఓవరాల్గా మనోడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటంటే చెత్త. నిన్న ఒక్కరోజు చాలు మనోడు రేపొద్దున ఆడియన్స్లోకి వెళ్తే అట్నుంచి అంటే బయటకు వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది. ఆ రేంజ్లో మనోడు క్రియేట్ చేశాడు ఇంపాక్ట్. అండ్ మనుషులంటే మినిమం మర్యాద లేదు, మినిమం గౌరవం లేదు. వాళ్ళ కామనర్స్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఎంత కోపం వచ్చినా కానీ ఒక మామూలుగా మాట్లాడతాడు. ఇటుపక్క వాళ్ళలో కూడా ఇమాన్యుల్ అవ్వచ్చు, లేకుంటే మన రాము రాథోడ్ అవ్వచ్చు, వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళతోటి అతను చూసే చూపు కానీ, అతను మాట్లాడే విధానం కానీ ప్యూర్లీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు. కావాలని అంటే వాళ్ళు ఏది, నా ముందు వాళ్ళ స్థాయి ఏంది, నా స్థానం ఏంది అన్న రేంజ్లో మాట్లాడుతున్నారు తప్పితే కనీసం కంటెస్టెంట్ అన్న మర్యాద కూడా లేదు. సో నిన్నైతే మరీ దారుణంగా ఇమాన్యుల్ని ట్రీట్ చేసిన విధానము, ఆ రోజు రాము అసలు తన గేమ్ ఏందో అతను ఆడుకుంటూ పోతుంటే అతను సింపతి చేస్తున్నాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడు అన్న మాట్లాడిన విధానం ఏదైతే ఉందో నాకు సార్ డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి. వీలైతే రాము రాథోడ్కి సారీ చెప్పించాలి. ఇమాన్యుల్ ముందే మనోడు ఏదైతే నెగిటివ్గా చేశాడో ఆ డెసిషన్ తీసుకున్నాడో తుప్పాస్ డెసిషన్, ఆ డెసిషన్ని క్వశ్చన్ చేయాలి. అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తీసుకున్న డెసిషన్ రాంగ్ డెసిషనే. సో ఆ డెసిషన్ కూడా క్వశ్చన్ చేయాలి. సో అప్పుడు మనోడు చేసిన తప్పేంటి, మనోడికి ఉన్న మట్టి బుర్ర ఏదైతే ఉందో ఆ మట్టి బుర్ర అప్పటికైనా పనిచేస్తుందేమో, లేకుంటే ఆ మట్టి బుర్ర ఎప్పటికీ పనిచేయదు. ఎందుకంటే ఇతను కూడా ఇంకొక ఊహా ప్రపంచంలో బతుకుతుంటాడు. నేను తోపు తురుమన్న ఊహా ప్రపంచంలో బతుకుతుంటే నేను గొప్ప, నేను తెలివిగలలోని, నా అంత తెలివిగలడు ప్రపంచంలో లేడు అన్న ఊహా ప్రపంచంలో ఇతను బతుకుతుంటాడు. ఇద్దరు రియాలిటీలో బతకడం మానేశారు. సో ఇద్దరు ఎంత రియాలిటీలోకి వస్తే అంత మంచిదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ఆశా సైని గారు. సో ఆశా సైని గారు ఆమెకి ఇచ్చిన పనులు ఆమె చాలా బాగా చేస్తున్నారు. సో ప్రతిరోజు పనులు చేస్తున్నారు. బట్ భయపడుతున్నారు మాట్లాడడానికి. ఎంత భయపడుతున్నారంటే అసలు సంజన గారు మాట్లాడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మాస్క్ మ్యాన్ వెనక వెళ్ళడమో, లేకుంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటమో చేస్తుంది. ఆమె డైరెక్ట్గా మాట్లాడలేదు. అండ్ ఆమె మాట్లాడకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సో ఆమె తెలుగులో మాట్లాడలేరు, ఆమె హిందీలో మాట్లాడతారు. తెలుగులో మాట్లాడడానికి ఆమెకు వాయిస్ రాదు. సో కంప్లీట్ స్టేట్మెంట్స్ ఫాస్ట్గా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద వాయిస్ తెలుగులో అన్నా వచ్చుద్దా అంటే అది కూడా రాదు, ఒక చిన్న మాటలు వచ్చు. అండ్ ఆమె గట్టిగా మాట్లాడుతుంటే మీ తెలుగు అంటారు. ఆమె కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఆ కన్ఫ్యూజన్లో కొంచెం ఆమెకు భయం వచ్చేస్తుంది. ఆమె నిన్న ఏదైనా చేసిందంటే నిన్న కొంచెం ఆ సోడా ఏదైతే థమ్స్అప్ ఉందో థమ్స్అప్ని వాటర్ బాటిల్లో పోసుకోవాలన్న తెలివితేటలు ఆమెకు వచ్చిన విధానం నాకు బాగా నచ్చింది. మిగిలిన చోట్ల అండ్ ఇంకొకటి ఏంటంటే సుమన్ శెట్టి గారు ఆమె నామినేషన్ ప్రాసెస్లో సుమన్ శెట్టి గారు ఆమె కంటే ముందు వచ్చి హ్యామర్ తీసుకున్నప్పుడు ఆమె సుమన్ శెట్టి గారిని అప్లాజ్ చేసే విధానము. సో విత్ ప్యూర్ హార్ట్ అయితే కనిపిస్తున్నారు ఆశా సైని గారు. బట్ బిగ్ బాస్ హౌస్కి వర్కౌట్ అవుతారా లేదా అనేది ఈరోజు సాయంత్రానికి తెలిసిపోతుంది. మామూలుగా అయితే రేపు సాయంత్రానికి తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ సృష్టి గారు. సో సృష్టి గారు ఏమన్నా చేశారు హౌస్లో అంటే, సో సృష్టి గారి ఇంపాక్ట్ కూడా చాలా తక్కువే ఉంది. ఈమెను తీసుకొచ్చిన పర్పస్ వేరు, ఇక్కడ ఈమె చేస్తున్న పర్పస్ వేరు. అండ్ ఈమె కొంచెం ఇంపాక్ట్ ఏమైనా ఉందంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఈమె ఈజీగా కంట్రోల్ తప్పుతుంది. సో ఈమె కంట్రోల్ తప్పినప్పుడు ఈమె ఏం మాట్లాడతారనేది ఈమెకే తెలియదు అనమాట. సో సంజన గారిని సిగ్గులేదా అని చెప్పి అన్నారు. సో కొంచెం కంట్రోల్లో ఉండాలేమో వాయిస్ అని అనిపించింది. అండ్ ఈమె నిన్న రాము రాథోడ్ తోటి గేమ్కి ఆమె కెప్టెన్సీ కోసం మనోడిని సపోర్ట్ చేసిన విధానం నాకు కొంచెం బాగా అనిపించింది.
దాని తర్వాత క్వశ్చన్ చేసేటప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు సో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు, కొంచెం ఆ బోర్డర్లో ఉండి క్వశ్చన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తారు నాకు. అండ్ దానికంటే ఈమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే ఇక్కడ హౌస్లో అట్ ప్రెజెంట్ అయితే ఏమీ అనిపించలేదు నాకు. సో మేబీ నాకు సార్ ఈమె గురించి అసలు పెద్దగా పట్టించుకోరు అనుకుంటా నేను, నాకు తెలిసి. సో ఓవరాల్గా అంతేనా, అందరి గురించి కవర్ చేశానా? టైం ఎంత అయింది? ఎవరిని 20 నిమిషాలు మాట్లాడేదానా? మామూలు విషయం కాదు అసలు అది. సో ఓవరాల్గా కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకెవరైనా కవర్ చేయకపోతే సో మీరు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కొంచెం బూస్టప్ వచ్చింది. లైక్ కూడా చేయండి. ఆ లైక్ చేయండి అని అడుక్కునే విషయాన్ని లాస్ట్లో అడుగుతున్నాను చూడండి. నాకంటే ఎర్రి ఫ్రూట్ గాడు ఇంకొకటి ఎవడు ఉండడు. సో మీరు అదేం పట్టించుకోకుండా కొంచెం లైక్ చేసి మన ఛానల్కి కొంచెం బూస్ట్ ఇవ్వండి అబ్బా. జై హింద్.